తెలంగాణ రాజకీయ నేతల్ని ఓ భయం వెంటాడుతోంది. తాము మాట్లాడుకున్న మాటలు మూడో కంటికి తెలియడం లేదు, కానీ మూడో చెవికి వినబడుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. కొన్ని రహస్యాలు బయటకొస్తుండడంతో ఎందుకైనా మంచిదని ఫోన్లలో మాట్లాడుకోవడమే చాలా మంది మానేశారు. ఇంతకీ తెలంగాణలో ఏం జరుగుతోంది? నా ఫోను తో సహా ఇతర ఫోన్లు అపోజిషన్ పార్టీ ఫోన్స్ అన్ని ట్యాపింగ్ జరుగుతున్నాయి. నాకు పూర్తి ఆధారం ఉన్నాయి. అందుగురించే ఈరోజు నేను గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ గవర్నమెంట్ కేటీఆర్ గవర్నమెంట్ కాబట్టి ఈ కేటీఆర్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ శ్రీ కేఎల్ నరసింహన్ గారికి ఒక లెటర్ రాస్తున్నాను. నా టెలిఫోన్లో ట్యాపింగ్ చేస్తున్నారు, నాతో సహా చాలా మందికి చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ టోటల్ ఇల్లీగల్. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కాంగ్రెస్ నేతలు కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. నేరుగా గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అవే ఆరోపణలు చేశారు. విపక్ష పార్టీల నేతలు కాబట్టి వారి భయం వారిది, విమర్శలు చేస్తూనే ఉంటారు. విచిత్రంగా అధికార పార్టీ నేతలకు కూడా ఓ భయం పట్టుకుంది. తమ మాటలు ఎవరైనా వింటున్నారేమోననేది వారి భయం. అధికార విపక్షాలు అనే తేడా లేకుండా తెలంగాణ రాజకీయ నాయకులకు ఓ ఫీవర్ పట్టుకుంది. ఆ ఫీవర్ కారణంగా ఫోన్లలో మాట్లాడాలంటేనే భయపడుతున్నారు. ఇంటర్నెట్, వాట్సాప్ కాల్స్ ను ఎవరు వినలేరు, రికార్డ్ చేయలేరనే సాంకేతిక నిపుణుల సూచనల మేరకు కొన్నాళ్లు వాటిని ఉపయోగించారు. కానీ ఎందుకో గాని వారికి ఆ కాల్స్ కూడా వింటున్నారనే అనుమానాలు ప్రారంభమయ్యాయి. దానికి కొన్ని ఉదంతాలు అంటూ వారు తమ సన్నిహితులతో చెప్పుకుంటున్నారు. అయితే ఈ మాటలు ఫోన్లలో కాదు, పర్సనల్ గా కలిసి మరీ తమ అనుభవాలు పంచుకుంటున్నారు. ఇంటర్నెట్ కాల్స్, వాట్సాప్ కాల్స్ ను ట్రాకింగ్ చేసే టెక్నాలజీ ఉందనే సంగతి పెద్దగా ఎవరికీ తెలియదు. అలాంటి టెక్నాలజీ వచ్చేసిందని తెలంగాణ రాజకీయ నేతలకు గుబులు పట్టుకుంది. అనుచరులతో జరిగిన కొన్ని సీక్రెట్ మాటలు, రికార్డింగ్లు కూడా బయటకు రావడంతో వారికి ఈ అనుమానం బలపడింది. ఇలా తమ ఫోన్లను ఎవరో వింటున్నారని విపక్ష పార్టీల నేతలు గగ్గోలు పెట్టగలరు, కానీ అధికార పార్టీ నేతలు చెప్పుకోలేరు కదా. అందుకే తమ గోడును సహపార్టీ నేతల దగ్గర వెళ్లబోసుకుంటున్నారు. అయితే ఫోన్లలో కాదు, అలా ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడుకున్న తరువాత డోలు వెళ్లి మధ్యలకు మొరపెట్టుకున్నట్లుందని ఒకరికొకరు సర్ది చెప్పుకుంటున్నారట. ఇటీవలి కాలంలో కొంతమంది నేతలు సీనియర్లైపోయారు. వారసుల్ని తెరపైకి తెద్దామని తెర వెనక రాజకీయం చేశారు. తెర వెనుకే ఉందని వారనుకున్నారు, కానీ తెలియాల్సిన వాళ్లకి, వినపడాల్సిన వాళ్లకి వినపడింది. దాంతో కొంతమంది రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడిపోయింది. ఇదే విషయం అన్ని పార్టీల నేతల్లోనూ హాట్ టాపిక్ అయిపోయింది. దీంతో నేతలందరూ ఫోన్లో పొడి మాటలే మాట్లాడుకుంటున్నారు, నేరుగా కలిసి రాజకీయాలు చేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి భయాలు సహజమే అని అందరూ విశ్లేషిస్తున్నారు. నిజమేమిటో ఆ పైవాడికే తెలియాలని రాజకీయ నేతలు వణికిపోతున్నారు. ఫోన్లో మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు.